ఉన్నపలంగా ఉద్యోగం మానేసి నవలలు కథలు చదవడం ప్రారంభించాడా యువకుడు. ఏమైందో తెలియదు గానీ అనుకోకుండా సినీ రంగం వైపు అడుగులు వేశాడు. ఎవరి ప్రోత్సాహం లేకుండానే ఒంటరిగా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కట్ చేస్తే షార్ట్ ఫిలింలు, వెబ్ సిరీస్లు తీసి అందరి మన్ననలు పొందుతున్నాడు. అంతేకాదు ఓ మరాఠీ చిత్రం ప్రేరణతో అనగనగా సినిమాను తెరకెక్కించి ఇంటిల్లిపాది ప్రశంసలు అందుకుంటున్న చిత్ర దర్శకుడు సన్నీ సంజయ్తో చిట్చాట్. కథ అంటే ఏంటి, అవెందుకు అనే ఒక ప్రశ్నతో యావత్ ప్రేక్షకులందరూ కూడా తన వైపు తిప్పుకునేలా చేశారు యువ దర్శకుడు సన్నీ సంజయ్. అనగనగా చిత్రంతో ఈటీవీ విన్లో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సన్నీ సంజయ్ తనదైన కథను ప్రేక్షకులకు అందించి ప్రశంసలు అందుకున్నారు. ఆ యువ దర్శకుడు మనతో పాటున్నారు. తను అడిగి తన గురించి కావచ్చు, ఆ సినిమా వెనుక తనపడినటువంటి తాపత్రయం ఏంటనేది తను అడిగి తెలుసుకున్నాం. హాయ్ సంజయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్, హ్యాపీ. అనగనగా ఫుల్ సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు? యా, హ్యాపీ. ఓకే. సంజయ్, సినిమాలో నువ్వు అన్నట్టుగానే కథ అంటే ఏంటి, అవి ఎందుకు అన్నట్టు, అసలు సంజయ్ ఎవరు ఏంటి, సంజయ్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారని తెలుసుకోవచ్చా? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని 16-17 వరకు టెక్ మహీంద్రాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని. ఒక 6 months అంటే ఏం జరిగింది ఏంటి అనేది తెలీదు. ఆ జాబ్ అదంతా నచ్చలేదు. బుక్స్ కి చదవడం అలవాటు అయ్యాను అనమాట. బాగా ఎక్స్పోజ్ అయ్యా బుక్ రీడింగ్ కి. దెన్ సడన్ గా ఒక రోజు మానేశాను. ఇంకా కానీ ఏ పాయింట్ లో డైరెక్షన్, రైటింగ్ అనేది అయితే ఎప్పుడు లేదు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేదు. ఎవరికి తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి కానీ ఈ రోజు కానీ ఇలా డైరెక్టర్ అవ్వాలి, రైటింగ్ అవ్వాలి అని ఎప్పుడూ లేదు. ఏమైందో నిజంగా నాకు తెలియదు. బట్ అది మానేసి ఏ పాయింట్ లో వచ్చానో కూడా నాకు గుర్తులేదు. బట్ బాగా ఆలోచిస్తే ఏంటంటే బుక్స్ చదవడం బాగా అలవాటు అయింది, నావెల్స్ కానీ అవన్నీ. అక్కడ మానేసి ఇంకా స్టెప్ బై స్టెప్ షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ, వెబ్ సిరీస్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. అసలు ఎక్కడ పుట్టావు, ఏం చదువుకున్నాను? నేను ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర మోత్కూర్ అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ మొత్తం పెరిగాను అనమాట. స్కూలింగ్ కూడా అంతా. పాలిటెక్నిక్ చేశాను. బీటెక్ పాలిటెక్నిక్ చేస్తే బీటెక్ సెకండ్ ఇయర్ వెళ్తాం కదా, అక్కడ ఆపేసాను అనమాట. అది ఆపేసి జాబ్కి వెళ్ళిపోయాను. ఏంటంటే అనగనగా కథ మోటివేషన్ ఏంటి, ఎలా రాసుకున్నావు, దాని వెనకాల అంటే సొసైటీలో ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దగ్గర అయ్యేటువంటి చక్కటి పాయింట్, దాన్ని కథగా మలచాలనే ఆలోచన ఎలా వచ్చింది? బేసికలీ ఇది ఒక తెలిసిన అందరికి ఒక చిన్న మరాఠీ మూవీ నుంచి చాలా లూజ్లీ అడాప్టెడ్ అండి. దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి ఏది లేదు. జస్ట్ ఆ ఇంటర్వెల్ పాయింట్ నుంచి ఆ పిల్లోడికి కథల ద్వారా ఎలా చెప్పాడు అన్నది పాయింట్. బట్ నాకు వెరీ రేర్ గా ఛాన్స్ దొరుకుతుంది ఒక స్టోరీస్ గురించి చెప్పడానికి అని. అసలు ఎందుకు మనం యూటిలైజ్ చేసుకోకూడదు ఈ పాయింట్ ని అని ఫస్ట్ ఆఫ్ మొత్తం డెవలప్ చేయడం జరిగింది అనమాట. నేను చిన్నప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోవాలి అంటే నేను యూస్టుడు ఏదో ఒకటి చిన్న చిన్నవి పెట్టుకొని అలా ఆన్సర్స్ కానీ అన్ని గుర్తు పెట్టుకునేవాడిని అనమాట. మన చిన్నప్పటి నుంచి మనకి స్టోరీస్, నాకైనా ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మ మేడం మీద చెప్పిన కథలు నాకు ఇంకా గుర్తున్నాయి. మళ్ళీ ఒకటేసారి చెప్తుంది, మళ్ళీ కూడా చెప్పదు. ఆ ద్వారా ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వకూడదు అన్న థాట్ లో బ్లెండ్ చేస్తే వచ్చిందే అనగనగా. అంటే నువ్వు నావెల్స్ బాగా చదివావు. అదే విధంగా సినిమాలో ఒక ఫిల్మ్ మేకర్ కి సినిమా అనేది చాలా మంచి లెసన్ లాంటిది అనుకోవచ్చు. మరి ఇలా నావెల్స్ కావచ్చు, సినిమాలు మీ లైఫ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించారు? ఇంపాక్ట్ అంటే నాకు యాక్చువల్లీ విశ్వనాథ్ గారి మూవీస్ చాలా ఇష్టం. కె విశ్వనాథ్ గారు, బాపు గారు, శేఖర్ కమ్ముల గారు, వీళ్ళందరూ చూస్తూ పెరిగా. బట్ డైరెక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో అయితే ఎప్పుడూ చూడలేదు. మామూలు మా ఇంట్లో ఒక ఆడియన్ లాగా మా డాడీ చిన్నప్పటి నుంచి పాత పాటలు బాగా వినేవాళ్ళు. సాలూరి రాజేశ్వరరావు గారి, ఘంటసాల గారి, పాడుతా తీయగా ఈటీవీ. నా మ్యూజిక్ నాలెడ్జ్ మొత్తం అక్కడే నేర్చుకున్నాను. అండి అంతే. నావెల్స్ లో అంటే చైతన్ భగత్ గారితో స్టార్ట్ చేశాను. దెన్ గొల్లపూడి మారుతి గారి రైటింగ్స్ కూడా చాలా ఇష్టం. ఇంపాక్ట్ ఎలా ఉందో తెలీదు, బట్ ఎక్కడో తెలియతే సబ్ కాన్షియస్ గా విశ్వనాథ్ గారికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. అంటే మన తెలుగు సినిమా అనేది రోజు రోజుకు మారుతా ఉంది. మనదైన రూటెడ్ స్టోరీస్ ని స్క్రీన్ మీద తీసుకొచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాం. ఈ టైంలో ఇలాంటి కథ చెప్పడం ఒక ఫిల్మ్ మేకర్ గా ఫస్ట్ టైం మొదట అడిగేసేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అంటే వెరీ హ్యాపీ అండి. వాట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ అవ్వచ్చు, మనం అక్కడ చూస్తున్నారు. మనకి ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ ఫిలిం ఎక్స్పోజ్ ఉంది. మా చిన్నప్పుడు మా ఊర్లో కూడా టైటానిక్ కానీ, జురాసిక్ పార్క్ కానీ ఇవన్నీ ఎక్స్పోజ్ అయ్యాయి. బట్ అంటే నాకు అనిపించింది ఏంటంటే మన రూటెడ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్పోజ్ అవ్వాలి. ఇప్పుడు మన మహాభారతం, రామాయణం అవ్వచ్చు, లేదంటే ఇందులో చెప్పినట్టుగా తెనాలి రామకృష్ణ కథలు, అక్బర్ బీర్బల్ కథలు, ఇవన్నీ కూడా అటు వెళ్ళే ఛాన్స్ ఉంది, వాళ్ళకి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో అలాంటి ద్వారా ఫస్ట్ సినిమా అబౌట్ స్టోరీస్ చెప్పడం ఐ ఫీల్ వెరీ లక్కీ. అండ్ తర్వాత ఏది స్టార్ట్ చేసినా అనగనగానే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని నుంచే వస్తాయి. ఓకే. సో అనగనగా ఏది మొదలెట్టినా ఏ కథను మొదలెట్టినా అనగనగా అంటుంటాం. సో సినీ ప్రయాణంలో కూడా నీకు అనగనగా ఒక మొదలైంది. సో ఈ సినిమా రిలీజ్ అవ్వడం, ఈటీవీ నుంచి స్ట్రీమింగ్ అవ్వడం, ఆ తర్వాత థియేటర్కి వెళ్ళినటువంటి ఒక తొలి సినిమాగా ఈ సినిమానే నిలిచింది. మామూలుగా థియేటర్ నుంచి వచ్చిన తర్వాత ఓటీటీ నుంచి రిలీజ్ అయ్యి మంచి అప్రిషియేషన్ తీసుకొని థియేటర్కి వెళ్ళడం. సో ఒక డైరెక్టర్ గా సో ఫస్ట్ స్టెప్ లోనే ఈ ఒక రికగ్నిషన్ రావడం ఎలా ఉంది? అంటే ఫస్ట్ నుంచి లైక్ ఓటీటీ లోనే చేద్దాము అని అనుకుని ఉండే. ఓటీటీలోనే ఫస్ట్ నుంచి ఓటీటీ ఫిలిం లానే కన్సిడర్ చేసాం. బట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇది మేము థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఆడియన్సే థియేటర్ కి తీసుకెళ్లారు. సో అంటే ఇది ఒక్కటి అర్థమైంది, హానెస్ట్ గా ఒక కథ చెప్తే, స్వచ్ఛంగా ఒక కథ చెప్తే ఫర్ ఎనీ డే మీరు అన్నట్టు ఓటీటీ అయినా థియేటర్ అయినా కొంచెం లేట్ అయినా కూడా ఆడియన్సే తీసుకెళ్లి దానికి కావాల్సిన అంటే అది ఎక్కడ ఉండాలో అక్కడ పెడతారు అని చెప్పేసి అనిపించింది. సో మరి ఈ కథకి సుమంత్ని ఎలా ఒప్పించారు? సో ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య ఉండేటువంటి ఒక బాండింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. దానికోసం సో ఎట్లా కష్టపడాల్సి వచ్చింది? సో రియల్ లైఫ్ లో మీ ఫాదర్ తో మీకు ఉన్నటువంటి అటాచ్మెంట్? సుమంత్ గారిది ఫస్ట్ రైటింగ్ వ్యాస్ అనే క్యారెక్టర్ అనుకున్నప్పుడే ఫ్రమ్ ది అక్షరం రాసిన దగ్గర నుంచి వ్యాసన అక్షరం రాసిన దగ్గర నుంచి సుమంత్ గారు పర్ఫెక్ట్ అని ఉండే. సో ఫస్ట్ హాఫ్ పంపగానే సుమంత్ గారికి చెప్పినట్టు 95% నచ్చేస్తుంది. నేను ఎవరో తెలియదు, నేను ఏం చేశానో తెలియదు, జస్ట్ స్టోరీ విని నేను చేస్తాను అని చెప్పారు. అన్ని ఓకే అయ్యాక సుమంత్ గారు నన్ను కలిశారు. సో సుమంత్ గారితో అలా జరిగింది. ఇంకా ఫాదర్ సన్ బాండింగ్ అంటే ఫాదర్ తో ఫుల్ అటాచ్డ్ అనమాట. చిన్నప్పటి నుంచి నాకు ఫుల్ ఎన్టీ రామారావు గారి సాంగ్స్ కానీ ఎక్కువ పాత సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటా. అది మా డాడీ దగ్గర నుంచే వచ్చింది అనమాట. సో ఫస్ట్ స్టోరీ నాన్న గురించి చెప్పడం, ఎవరికైనా ఫస్ట్ హీరో నాన్న కాబట్టి ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ. అండ్ సుమంత్ గారు లైక్ ఒక ఫస్ట్ 1 వీక్ వరకు ఇద్దరి మధ్యలో డిస్కషన్స్ అయ్యేవి. లైక్ మేజర్ కాదు, వెరీ మినిమల్ గా ఇలా వెళ్దాం 1 వీక్ తర్వాత ఏ రోజు సుమంత్ గారు నన్ను అడగలేదు ఇదేంటి ఇది ఎందుకు అని, నేను సుమంత్ గారిని అడగలేదు. సో అలా సింక్ అయిపోయాం అనమాట. ఆ వ్యాస్ అనే క్యారెక్టర్ ఈ కథ ఇంకా ఇద్దరిని చేయబట్టుకుని నడిపించేసింది. సో మీ కథకి ఈటీవీ విన్ అనే ఒక ప్లాట్ఫామ్ దొరకడం సో ఎంతవరకు మీరు లక్కీగా ఫీల్ అవుతున్నారు? చాలా లక్కీ అండి. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకునేవాడిని నావి కొంచెం సెన్సిబుల్ స్టోరీస్ ఉంటాయి, ఫీల్ గుడ్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు ఓటీటీలో ఎక్కువ థ్రిల్లర్స్ కానీ, హారర్ కానీ, వైలెన్స్ కానీ, అడల్ట్ కంటెంట్ వస్తుంది. నాకు ఎప్పుడు ఉండేది అరే లైక్ మన రూటెడ్ స్టోరీస్ చెప్పాలి, మన కథలు చెప్పాలి, దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అన్నప్పుడు పర్ఫెక్ట్ నాకు ఈటీవీ విన్ నితిన్ గారు కానీ, సాయి కానీ, తన్మయ్ కానీ వెరీ సపోర్టివ్ అండి. యాక్చువల్లీ చాలా డేరింగ్ ఉండాలి. అంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్ పెద్ద కొత్త కథ ఏం కాదు, పెద్ద ట్విస్ట్లు ఏమి ఉండవు, మామూలు కథ మన కథ, బట్ ఎంగేజింగ్ గా చెప్పాలి అని నన్ను నమ్మి ఈటీవీ వాళ్ళు అవ్వచ్చు, ఈటీవీ వాళ్ళు నన్ను నమ్మారు, నేను ఈటీవీ వాళ్ళని నమ్మాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ. అండ్ చూసుకుంటే లైక్ చాలా మంది కొత్త డైరెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. 90s తో ఆదిత్య హాసన్ కానీ, మన అనురాగ్ కానీ, నేను ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ మూవీ రామోజీరావు గారు అవ్వచ్చు ఈటీవీ నుంచి రావడం వెరీ వెరీ హ్యాపీ. సో ఒక ఫిల్మ్ మేకర్ గా సో మన ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే అయితే పరిచయాలు ఉండాలి, లేదంటే టాలెంట్ అనే ఉండాలి. సో ఈ రెండు ఉన్న వాళ్ళకి చాలా ఇండస్ట్రీ అనేది చాలా ఎప్పుడు వెల్కమ్ చెప్తుంది. ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, అది ఓటీటీ అయినా బిగ్ స్క్రీన్ అయినా సరే. సో ఈ జర్నీలో ఫస్ట్ స్టెప్ లో నువ్వు నేర్చుకున్నటువంటి లెసన్? హానెస్టీగా ఉండడం అండి. ఫస్ట్ స్టోరీ రాసేప్పుడు కానీ హానెస్టీ నాకైతే ఇప్పటి వరకు అదే తీసుకొచ్చింది. నాకు ఎవరూ తెలీదు, మా డిస్టిక్ లో కూడా ఎవరు లేరు నాకు తెలిసి. లైక్ మా చుట్టుపక్కల కానీ, మా ఎవరు డైరెక్టర్ అవ్వాలని కానీ, లేదా సినీ ఫీల్డ్ సంబంధించి కానీ ఎవరు లేరు. సో స్టెప్ బై స్టెప్పే వచ్చాను. ఒక షార్ట్ ఫిలిం చేశాను, అది చూసి ఇంకొక వెబ్ సిరీస్ అవకాశం ఇచ్చారు. ఆ వెబ్ సిరీస్ చూసి నాకు ఈటీవీ అవకాశం వచ్చింది, ఇది చూసి ఇంకొక అవకాశం వచ్చింది. ఏదైతే వర్క్ చేస్తున్నానో అది చాలా హానెస్ట్ గా, స్వచ్ఛంగా, హార్ట్ పెట్టి చేస్తున్నాను. దానివల్ల ఇదంతా అయ్యింది అని అనుకుంటున్నాను. ఓకే, ఈ కథ రాసేటప్పుడు సో నువ్వు మరాఠీ ఫిలిం ని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని చాలా చక్కగా మలిచావు. అదే కార్పొరేట్ వ్యవస్థ, విద్యా వ్యవస్థను తీసుకున్నప్పుడు సో నీలో కలిగినటువంటి ఆలోచనలు ఏంటి? అదే టైంలో గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా చిన్నప్పుడు అంగన్వాడీ స్కూల్లో కూడా కథలు చెప్తూ పిల్లల్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు వేరియేషన్లు ఏమైనా ఆలోచించావా? ఏమన్నా అలాంటి పర్సనల్ ఏమన్నా ఏదో పర్సనల్ అంటే ఏదైతే మలయాళం టీచర్ క్యారెక్టర్ ఉందో అదంతా నా స్కూలింగే. మా స్కూల్లో అందరూ మలయాళీ టీచర్స్ ఉన్నారు అన్నమాట. కొట్టడం అయితే ఎక్స్పీరియన్స్ అయ్యింది ఆ లెవెల్లోనే. ఇంకా డిఫరెంట్ వేస్ లో ఇక్కడ పెన్లు పెట్టడాలు, అది ఇది కొట్టడాలు అయితే అయ్యింది.
ఏదైతే కిరణ్ అనే అబ్బాయికి జరిగిన ఇన్సిడెంట్ ఉందో అది మాత్రం చూడలేదు. బట్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందని అయితే అనిపించింది, ర్యాంక్స్ కోసం అవ్వచ్చు, లేదంటే చదువు అని అవ్వచ్చు. అందులోనూ చిన్న ఏజ్ లో, సరే ఎలాగో 10th అయిపోయిన తర్వాత లైక్ స్ట్రెస్ అంటే ఓకే, బట్ చిన్న ఏజ్ లో మన అమ్మమ్మలు ఏం చదువుకోలేదు, మన తాతయ్య వాళ్ళు ఏం చదువుకోలేదు, కానీ వాళ్ళకున్న జ్ఞానం మా జనరేషన్కి అయితే లేదు. ఈవెన్ మీ జనరేషన్కి అయినా ఇంట్లో అన్ని రిపేర్ చేస్తారు, ఫ్రిడ్జ్ రిపేర్ చేస్తారు, టీవీ రిపేర్ చేస్తారు, ఫ్యాన్ రిపేర్ చేస్తారు. ఇప్పుడు మేము అడిగితే అది మా సబ్జెక్ట్ కాదు అంటాం, మాకు అయితే టాపిక్ చెప్పలేదు అని అంటాం. సో ఇలాంటివి నాకు ఉన్న థాట్స్. ఇంకా ఇప్పుడు కిడ్స్కి అసలు స్టోరీస్ ఎవరికి తెలియవు, సో చెప్పాలి అనిపించింది. సో అలా లైక్ యూనో బ్లెండ్ అయిన స్టోరీ ఇది. ఫస్ట్ ఆఫ్ ఏదైతే మనం మొత్తం స్కూల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అదంతా నేను, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కానీ ఎవరినైనా కథలు చెప్పాలంటే లేదు, అందరూ ఫోన్స్ పట్టుకొని అందులో కార్టూన్స్ చూడడం అది ఇది చేస్తున్నారు. అండ్ స్టోరీస్ ఐ ఫెల్ వెరీ పవర్ఫుల్ మీడియం. సో అది ఖచ్చితంగా ఈ జనరేషన్కి చెప్పాలి, పిల్లలకి తెలియాలి అన్న ఉద్దేశంతో యూనో అది డెవలప్ చేయడం జరిగింది. అంటే కథలు కేవలం ఎంటర్టైన్మెంట్ నే ఇస్తాయి తప్ప వాటిలో తొంగి చూస్తే కొన్ని జీవితాలు ఆవిష్కృతం అవుతాయి, కనిపిస్తాయని ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఏదైతే సో మనం చెప్పాలనుకున్న ఇతిహాసం ఒక సబ్జెక్ట్ ద్వారా సో కథలు మనల్ని ఏ విధంగా సినిమాలే కాకుండా సినిమాల నుంచి జీవితాలను ఏ విధంగా ఆవిష్కరించుకోవచ్చు అనే ఒక పాయింట్ విశ్లేషించడం జరిగింది. సో దాని వెనుక ఎలాంటి మనం సో నాకు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ లోనే ఏమో అంతా మన మనిషికి అని ఒక నాన్ డీటెయిల్ లో ఒక కథ ఉండేది తెలుగులో, అది నాకు ఇప్పటికీ గుర్తు. సో మీకు స్టోరీ తెలిసే ఉంటుంది, ఇట్స్ అబౌట్ పాజిటివిటీ. ఏం జరిగినా కూడా లెట్స్ బీ పాజిటివ్ అన్న థింగ్ ని అంత చిన్న ఏజ్ లో ఆ కథ ద్వారా నాకు మైండ్ లో బాగా ప్రింట్ అయిపోయింది అనమాట. నాకు ఆల్మోస్ట్ 8 years జర్నీ. నేను జాబ్ మానేసి 8 years లో ఈ రోజు ఏది జరిగినా కూడా ఏదైనా డైరెక్టర్ ఏదైనా ప్రొడ్యూసర్ ఓకే అనలేదు, ఏదైనా ప్రొడక్షన్ హౌస్ లో రిజెక్ట్ అయిందన్నా కూడా లైక్ నాకు అదే గుర్తొచ్చేది, అరే ఆ మంత్రి అంతా మన మంచికే అన్నాడు కదా, సో బీ పాజిటివ్ గా ఉన్నాం, ఏదో ఒకటి మనకి అవుతుంది అని. సో నాకు ఆ విధంగా హెల్ప్ అయింది. అండ్ ఇంకొకరికి ఇంకొక స్టోరీ ఉండొచ్చు, ఇంకొక స్టోరీ ఉండొచ్చు. సో కథలు కేవలం ఎంటర్టైన్మెంట్ కే కాదు, అది లైక్ బతుకునిచ్చేది, బతుకు నేర్పేది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు వ్యాస్ అనే క్యారెక్టర్ ని చూసి చాలా మంది టీచర్స్ ఇన్స్పైర్ అవ్వచ్చు. మా ఎడిటర్ వాళ్ళ లైక్ అక్క పిల్లలు సినిమా అంతా చూసిన తర్వాత వాళ్ళ మమ్మీని అడిగిందంట, లైక్ స్కూల్లో ఎందుకు ఇలా చెప్పరు అని. నేను రేపు అడుగుతాను కథల ద్వారా చెప్పమని. సో లైక్ వాళ్ళకి తెలియదు అది. సో వాళ్ళకి చిన్న ఇగ్నైట్ చేస్తే వాళ్ళందరికీ ఇష్టపడతారు. నా పర్సనల్ లైఫ్ లో అంతా మన మంచికి అని ఒక కథ నాకు ఎఫెక్ట్ అయ్యింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది అని అనిపించింది. సో ఆ ద్వారానే ఆ సీన్ ఆర్ వాట్ ఎవర్ ఆ రైటింగ్స్ అనేవి అలా. సో ఇందాక మీరు చెప్తున్నట్టుగా సో కథల ద్వారా జీవితాలు ప్రభావితం అవుతాయన్నట్టు. ఈ కథ కోసం మీరు జాబ్ ను వదిలేయడం, సో సినిమాకు ఒక షార్ట్ ఫిల్మ్, ఒక వెబ్ సిరీస్, దాని సినిమా, ఈ మధ్య పీరియడ్ లో ఇన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఎలా ఫేస్ చేశారు వాటిని? సో అంతా మన మంచికి అనుకుంటూ పాజిటివిటీతో ముందుకెళ్ళారు. ఆ మధ్యలో స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేయగలిగారు? మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి యాక్చువల్ నాకు. ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ యాక్చువల్లీ 2 years బ్యాక్ వరకు కూడా మా ఇంట్లో తెలియదు నేను జాబ్ మానేసానని. సో షార్ట్ ఫిలిమ్స్ రాసి తీసేటప్పుడు ఐ నీడ్ టు డీసెంట్ మనీ నా వరకు ఇంట్లో అడగకుండా. నేను నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండింది, సరే మనం ఎలాగూ చేయట్లేదు, వాడు ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాడు, సపోర్ట్ చేద్దాము అని. ఒక యువ దర్శకుడు ఈటీవీ విన్ వేదికగా అందించినటువంటి ఒక చక్కటి కథ అనగనగా సో ఈ సినిమా తన భవిష్యత్తులో ఒక చక్కటి మార్గంలో నిర్దేశించింది. అంతేకాకుండా తనలాంటి ఎంతో మంది యువ దర్శకులకు ఈటీవీ విన్ ఓటీటీ అనేది ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పేసి సన్నీ సంజయ్ అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ దేవేందర్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.